క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము అపోస్తుల కార్యగ్రంథము 24వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. అపోస్తుల కార్యగ్రంథము 24వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి యేసుక్రీస్తునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనా నిన్ను పిలువనంతునని చెప్పెను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటిమాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని గమనించుకుంటే, ఫెలిక్సు రోమా గవర్నర్ అన్నమాట. రోమా ప్రభుత్వపు గవర్నరు. యూదయాలో ఉంటాడు. క్రీస్తు శకం 52 నుంచి 60 మధ్యకాలంలో ఇతగాడు గవర్నర్గా ఉంటాడు. బాగా కఠినాత్ముడు, కరప్షన్ ఎక్కువ, దోచుకోవటం ఎక్కువ, అనైతికత ఎక్కువ ఉన్న గవర్నర్ ఇతడు. అతని భార్య ద్రుసిల్ల హేరోదు అగ్రిప్ప కూతురు. ఆ మొదటి భర్తను వదిలేసి ఫెలిక్స్ దగ్గర భార్యగా ఉంటుంది. సో వీళ్ళిద్దరూ పౌలును పిలిపించారు. అప్పటికే పౌలు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న మతాన్ని ఆచరించే స్వతంత్రం వారికి ఉంది. మతాన్ని బోధించే స్వతంత్రం వారికి ఉంది. నేటి భారతదేశంలో ఇంట్లో ఉన్న బోధించే ఇది లేదు. సరే, పక్కన పెట్టేస్తే, ఇక్కడ పౌలును పిలిపించి వాళ్ళు క్రైస్తవ్యం యొక్క విశ్వాసం గురించి తెలుసుకోవాలని ఆసక్తితో పౌలును పిలిపిస్తారు. ఇక్కడ ఒక గొప్ప పాఠం నేర్చుకోవాలి. అదేంటంటే, పౌలును పిలిపించి ఏదన్నా చెప్పు అన్నప్పుడు పౌలు చక్కగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. గవర్నర్ గారిని పొగిడితే మనల్ని వదిలిపెడతాడు కాబట్టి పొగిడేద్దాము, అట్లాంటి ప్రయత్నాలు పౌలులో కనిపించలా. అంటే ఆ మనిషి యొక్క అజీల్ చూడండి. ఎవరుంటే నాకేంటి, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం, సువార్త చెప్తా, ఎవరిని మెప్పించే ప్రయత్నం నేను చేయను అన్నది పౌలు యొక్క ఉద్దేశంగా మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకే వెంటనే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 3 విషయాలు చెప్పాడు. నీతిని గురించి, ఆశా నిగ్రహాన్ని గురించి, రాబోయే విమర్శ గురించి. ఈ 3 ఎందుకు చెప్పాడంటారు? ఎందుకు చెప్పారంటే, ఫెలిక్స్ వింటున్నాడు, ఫెలిక్స్కి ఇది అర్థం కావాలి. మొదట నీతిని గురించి. ఫెలిక్స్ నీతి లేని రాజు లేదా గవర్నరు. అతనికి పరిశుద్ధత అనేది లేదు, నీతి లేదు, అవినీతే అతడు, అంతకన్నా వేరేది లేదు. డబ్బు డబ్బు డబ్బు. అందుకే మీరు చూస్తే 26వ వచనంలో ద్రవ్యం ఏమన్నా దొరికిద్దేమో అని మాటికి పిలిపిస్తున్నాడు పౌల్ని. అందుకే పిలిపిస్తున్నాడు అంటే అనీతిమంతుడు. అందుకే అతడికి డైరెక్ట్గా నీతిని గురించి చెప్పాడు. రెండవది ఆశా నిగ్రహం గురించి చెప్పాడు. ఆశా నిగ్రహం గురించి ఎందుకు చెప్పాడంటే, ద్రిస్కిల్లాను
మరి అనైతికంగా తీసుకున్నాడు కదా, ఆశా నిగ్రహం లేదు అతనికి. ఎవరిని పడితే వారిని భార్యలుగా చేసేసుకునే ఆ కల్చర్ని ఖండిస్తూ చెప్పాడు, ఆశా నిగ్రహం గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆ రెండిటి వలన అవినీతిపరుడు, ఆశా నిగ్రహం లేనందువలన వచ్చే విమర్శ కూడా చెప్పాడు. రాబోయే విమర్శ గురించి చెప్పగానే వెంటనే ఆ విమర్శ గురించి ఎప్పుడైతే చెప్పాడో మనోడు భయపడటం ప్రారంభించి ఇంటికి వెళ్ళు, సమయం అయినప్పుడు పిలిపిస్తానులే అని పౌలుని పంపించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ప్రధానంగా మనం గ్రహించుకోవాల్సింది, ఎప్పుడైనా వాక్యం వినేవారైనా వాక్యం చెప్పేవారైనా గుర్తుపెట్టుకోవాలి, సువార్త ఎప్పుడు పాపాన్ని ఖండిస్తుంది, ఎత్తి చూపిస్తుంది. ఎత్తి చూపిస్తుంది. ఫెలిక్స్కి నీతి లేదు, నీతి చెప్పాడు. ఆశా నిగ్రహం లేదు, ఆశా నిగ్రహం గురించి చెప్పాడు. దానివల్ల వచ్చే తీర్పుని గురించి చెప్పాడు, విమర్శను గురించి చెప్పాడు. దట్స్ హౌ గాస్పెల్ షుడ్ వర్క్. నేను అదే 2 వారాల నుంచి చర్చిలో కూడా చెప్తున్న మాట అదే. సువార్త ప్రారంభించేటప్పుడు అతగాడి పరిస్థితి ఏంటో చెప్పేయాలి. చెప్పి దానివల్ల వచ్చే విమర్శ, దాని వద్ద వచ్చే తీర్పు చెప్పాలి. తర్వాత దాని నుంచి తప్పించుకునే మార్గం చెప్పాలి. ఫెలిక్స్ తప్పించుకునే మార్గం విమర్శనే విన్నాడు. భయం పడి నెక్స్ట్ ఏం చేయాలి అని అనలా. అడుగుంటే బాగుండేది, అడగల. మాటికి పిలిపించుకుంటున్నాడు కానీ ఆ ప్రశ్న అడగట్లేదు. కానీ ఎందుకంటే అతడి ఉద్దేశం మారాలనో విశ్వాసంలోకి రావాలనో కాదు, డబ్బులు సంపాదించుకోవాలని. సో సువార్త ఎప్పుడు కూడా మన యొక్క అనైతికతను, మనకున్న ఇదిని ఎత్తి చూపిస్తుంది. అప్పుడే సువార్తకు విలువ. అలా మన అనైతికతను, అవినీతిని, మోసాన్ని ఎత్తి చూపించలేని సువార్త కాదు. పౌలు చెప్పిన సువార్త అని మనవి చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని మాకు అందరికి దయచేయగలరని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.